ఏజ్ అయిపోయిన తర్వాత పిల్లలతో కలిసి ఉండడం, దీని మీద కన్ఫ్యూషియస్ చెప్పిన ఒక గొప్ప పాఠం. వృద్ధాప్యంలో మీ పిల్లలతో అతిగా కలిసి ఉండడం, విచిత్రంగా మీరు కలిసి ఉండాలి అని ఎంత అనుకుంటుంటే అంత దూరం చేస్తుంది అని కన్ఫ్యూషియస్ ఒకసారి హెచ్చరించారు. ఈ కథ 2500 ఏళ్ల నాటిదైనా నేటి కాలానికి, మనకు, మన తల్లిదండ్రులకు మరియు మన పిల్లలకు కూడా ఇది సరిగ్గా సరిపోతుంది. ఒకసారి వినండి మీరు. ఇది లీవి అనే ఒక వృద్ధుడి కథ. ఆయన తన మనసును వేధిస్తున్న ఒక ప్రశ్నతో ఒక గొప్ప తత్వవేత్త అయిన కన్ఫ్యూషియస్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇలా అడిగాడు అనమాట, మహాశయ, మన జీవితం అంతా కూడా పిల్లల కోసమే ధారపోసిన తర్వాత కూడా వృద్ధాప్యంలో మనం ఎందుకు ఒంటరిగా మిగిలిపోతున్నాం అని బాధపడుతూ అడిగాడు. లీవి చెడ్డ తండ్రి కాదు. నిజానికి ఆయన తన పిల్లల కోసం సర్వస్వం ఇచ్చాడు. వారు దేనికి లోటు లేకుండా ఉండాలని అహర్నిశలు కష్టపడ్డాడు. వారు సుఖంగా ఉండాలని తన సౌకర్యాలను త్యాగం చేశాడు. పిల్లలు పెరిగి పెళ్లిళ్ళు చేసుకొని స్థిరపడినప్పుడు ఇక తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని లివి భావించాడు. తన ఇంటిని అమ్మేసి కొడుకు దగ్గరికి వెళ్ళాడు. కుటుంబం, మనవళ్ళు, మనవరాళ్లతో కలిసి ఎంతో ఆనందంగా ఉంటుంది అని భావించాడు, నమ్మాడు. కానీ ఆయన ఆశించిన సంతోషం దక్కలేదు. ఇల్లు, కుటుంబంలోని అందరితో నిండి ఉన్నా సరే ఆయన హృదయం మాత్రం వెలితిగానే ఉండేది. పగలందరూ బిజీగా ఉండేవారు. వాళ్ళు సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చి ప్రశాంతతని కోరుకునేవాళ్ళు. వాళ్ళు లీవి మాటలను అరాకొరాగా వినేవాళ్ళు, విన్నట్టుగా నటించేవాళ్ళు. ఆయన ఇచ్చే సలహాలు వారిని విసిగించేవి. ఆయన ఉనికిని వారు ఒక భారంగా భావించడం మొదలుపెట్టారు. ఆయన వారి దగ్గరికి చేరాలని ప్రయత్నించే కొద్దీ వారు మరింతగా దూరం అవుతూ వచ్చారు. సమాధానం, అన్వేషణ కోసం. ఇంకా ఇప్పుడు లీవి కన్ఫ్యూషియస్ దగ్గరకు వెళ్ళి తన బాధను ఇలా చెప్పుకొచ్చాడు. గురువుగారు, నా జీవితాన్ని పిల్లల కోసమే కదా అంకితం చేశాను. వృద్ధాప్యంలో వారి దగ్గర ఉంటే నాకు శాంతి, ప్రేమ దొరుకుతాయని అనుకున్నాను. కానీ నేను అక్కడ ఎవ్వరికీ అవసరం లేని ఒక వ్యక్తిలాగా మారిపోయాను. ఎందుకు అని అడిగాడు. కన్ఫ్యూషియస్ ఆయనను వట్టి మాటలతోనే ఓదార్చలేదు. బదులుగా 3 చిన్న పాఠాలను నేర్పించాడు. మొదటి పాఠం, ఆయన ఒక కూజాను తీసుకొని అంచు వరకు నీటితో నింపారు. ఇందులో ఇంకా నీళ్లు పోస్తే ఏమవుతుంది అని అడిగారు. అవి పొంగి పొర్లుతాయి అని లీవి జవాబిచ్చాడు. సరిగ్గా అంతే అన్నారు కన్ఫ్యూషియస్. సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇప్పటికే నిండిపోయిన ఒక ప్రదేశంలో మనం బలవంతంగా దూరాలను చూస్తే అక్కడ ఎలా బ్యాలెన్స్ కుదురుతుంది? నీ పిల్లలు ఎదగడానికి నువ్వు ఒక ఇల్లు కట్టావు, కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ ఇంటికి కేంద్రం కావాలని చూస్తున్నావు. వారి జీవితాలకు ఇప్పటికే ఒక కేంద్రం ఉంది, అదే వారి స్వంత జీవితం, వారి పిల్లలు. ఖాళీ లేని ఆ పాత్రలో నువ్వు నిన్ను పోసుకోవాలని చూస్తున్నావు. మొదటి పాఠం. ఇక రెండవ పాఠం, ఒకదానికొకటి అతి దగ్గరగా పెరుగుతున్న 2 చెట్లను కన్ఫ్యూషియస్ చూపించారు. వాటి కొమ్మలు సూర్యరశ్మి కోసం ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి. చెట్లు అతి దగ్గరగా పెరిగితే ఏమవుతుంది అని అడిగారు. అవి ఒకదాని ఎదుగుదలను ఒకటి అడ్డుకుంటాయి అని లివి చెప్పారు. మరి బలంగా పెరుగుతాయా? లేదు, అవి బలహీనంగా ఆకారం లేకుండా మారిపోతాయి. జీవితంలో కూడా అంతే అన్నారు కన్ఫ్యూషియస్. దగ్గరగా ఉండడమే ఐక్యత అని మనం అనుకుంటాం, కానీ అతి సామీప్యం ఒత్తిడిని కలిగిస్తుంది. పెరుగుదలకు కొంత ఖాళీ ప్రదేశం అనేది అవసరం. ఇక మూడవ పాఠం, కన్ఫ్యూషియస్ కొంచెం ఇసుకను తీసుకొని పిడికిల్ని గట్టిగా బిగించాడు. నేను ఇలా గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? అది మీ వేళ్ల సందుల నుండి జారిపోతుంది అని లివి చెప్పాడు. మనుషుల మధ్య సంబంధాలు కూడా అంతే అని కన్ఫ్యూషియస్ బదులిచ్చారు. ప్రేమ, గౌరవం ఒత్తిడిలో పెరగవు. నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటే, ఎంత సామీప్యాన్ని, ఎంత దగ్గరతనాన్ని నువ్వు కోరుకుంటే అది ఎంత వేగంగా మాయమైపోతుంది. స్వేచ్ఛనివ్వు, నీకు చెందాల్సింది నీ దగ్గరే ఉంటుంది అని. నువ్వు ఒక చెట్టుని నాటినప్పుడు వృద్ధాప్యంలో అది నీకు నీడనిస్తుందని ఆశిస్తావా?
లేదు కదా అని కన్ఫ్యూషియస్ అడిగారు. లేదు గురువుగారు, అది పెరగాలి అనే నేను నాటుతాను. అది నీడ ఇస్తే నాకు ఒక బహుమతి మాత్రమే కానీ తప్పనిసరి కాదు అని చెప్తాడు. మరి నీ పిల్లల విషయంలో ఎందుకు నువ్వు వేరుగా ఆలోచిస్తున్నావు? నువ్వు వారిని నీ కోసం పెంచలేదు, ఈ ప్రపంచం కోసం పెంచావు. మొదటిసారి లివీకి అసలు విషయం అర్థమైంది. తర్వాత కన్ఫ్యూషియస్ లివీకి కొన్ని విత్తనాలతో ఉన్న సంచిని ఇచ్చాడు. నువ్వు ఇంకా ఈ మొక్కలు నాటొచ్చు, ఇంకా నేర్పించొచ్చు, ఇంకా నేర్చుకోవచ్చు. వృద్ధాప్యం అంటే వేచి ఉండడం కాదు, కొత్త ఆరంభాల సమయం అని. పిల్లల నుండి ప్రేమ కోసం ఎదురు చూడకు, నీకు నచ్చిన పని నువ్వు మొదలుపెట్టు అని బోధించాడు. లివీ తిరిగి తన గ్రామానికి వెళ్ళాడు. కొడుకింటికి కాదు, ఒక పాఠశాల దగ్గర చిన్న ఇల్లును అద్దెకి తీసుకొని పిల్లలకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. తనకు తెలిసిన విద్యను కథలను పంచుకున్నాడు. వారితో కలిసి చెట్లను నాటాడు. త్వరలోనే అందరూ ఆయనని మాస్టర్ లీ అని పిలవడం మొదలుపెట్టారు. ఆయన తన ఉనికిని ఇతరులపై రుద్దడం మానేసే కొద్దీ ఆయనపై గౌరవం పెరిగింది. ఆయన శ్రద్ధను ఆశించడం మానేసే కొద్దీ అందరూ ఆయనను ప్రేమగా చూడడం మొదలుపెట్టారు. ప్రేమ తిరిగి వచ్చిన వేళ ఒకరోజు కొడుకు నుండి ఉత్తరం వచ్చింది. నాన్న, నువ్వు వెళ్ళి చాలా కాలమైంది. మేమంతా కూడా నిన్ను మిస్ అవుతున్నాం. పిల్లలు నీ గురించే అడుగుతున్నారు. మమ్మల్ని చూడడానికి రా, మాతో ఉండడానికి కాదు, మాతో గడపడానికి అని కొడుకు ఎంతో ప్రేమగా పిలుస్తాడు. లివీ వెళ్ళినప్పుడు ఆయనకు సాదర స్వాగతం లభించింది. ఏళ్ల తర్వాత మొదటిసారి ఆయన తాను ఒక భారంగా కాకుండా ఒక ఆత్మీయ అతిథిగా భావించాడు. అప్పుడే ఆయనకు అర్థమైంది, ఎప్పుడైతే ఆయన ప్రేమను ఆశించడం మానేశాడో అప్పుడే అది ఆయనను వెతుక్కుంటూ వచ్చింది అని. ఏం నేర్పించింది కథ మనకి? వృద్ధాప్యంలో పిల్లలతో కలిసి ఉండడం తప్పు అని కాదు. నిజమైన దగ్గరతనం స్వేచ్ఛ నుండి పుడుతుంది, బాధ్యత లేదా బలవంతం నుండి కాదు. మనం ఎదుటివారి ఉనికిని శాసించాలని చూస్తే వారిని ఊపిరాడకుండా చేసినట్లవుతుంది. మనల్ని మనం వారిపై రుద్దితే మనం వారికి అదృశ్యమైపోతాము. ఎప్పుడైతే మనం పట్టు వదులుతామో అప్పుడే మనం వారి మనసుల్లో స్థానం పొందుతాము. కన్ఫ్యూషియస్ చెప్పినట్టు ప్రేమ మరియు గౌరవాన్ని డిమాండ్ చేయలేము, వాటిని పోషించగలం. నిజం కదా, మేం పెంచాం, పెద్దవాళ్ళని చేసాం, మేం పెద్దవాళ్ళం అయ్యాం, ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు చూడాలి, ఇది ఇచ్చిపుచ్చుకోవడం కదా. అలా కాకుండా పెంచు, చదివించు, ప్రయోజకులను చెయ్యు, తర్వాత ఏమీ ఆశించకు. వాళ్ళ నుంచి ఇప్పటి కాలం లవ్ అస్సలు జరగని పరిస్థితి. పెద్ద ఆయన చెప్పినట్టు ఏదో ఒక పని చేయి, ఏదో ఒక సహాయం చేస్తున్నావు. బిడ్డలు వారంతట వాళ్ళలోనే ఒక మార్పు వస్తుంది, అంతే. పిల్లలకి చేయటం వరకే బాధ్యత. గీతలో చెప్పినట్టు కర్మను చెయ్యు, ఫలితం కోసం ఎదురు చూడకు. వాళ్ళు తిరిగి నీలాగా చేయాలని ఆశించకు, అంతే. ఆనందంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.